సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, జీనత్ అమన్ నటించినటువంటి డాన్ సినిమా 1978 మే 12వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మానవ సంబంధాలు, ఫ్రెండ్షిప్, ఒకరి గురించి ఒకరు త్యాగం చేయటం, ఇది సమాజంలో ఉన్నాయా అని మనం వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి నిరూపించినటువంటి స్క్రీన్ బిహైండ్ స్టోరీ ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను. చాలా ఆసక్తికరంగా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనుక కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. నారీమన్ ఇరానీ, అసలు ఇక్కడి నుంచే స్టోరీ ప్రారంభమవుతుంది. ఈయన ఒక సినిమాటోగ్రఫీ అంటే ఆయన దాదాపు కెమెరామెన్ అనుకోవచ్చు, అనుకోవాలి. ఆయన ఎంతో డైరెక్టర్ ఫోటోగ్రఫీలో చాలా మంచి మంచి సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా మనోజ్ కుమార్ సినిమాలకి ఈయన ఎక్కువగా చేశారు. అయితే ఈయన ఏం చేశారంటే ఒక పక్కన కెమెరామెన్గా వర్క్ చేస్తూ ప్రొడ్యూసర్గా మారి సినిమా తీశారు. అది జిందగీ అని 1972లో రిలీజ్ అయింది. సునీల్ దత్ ఇందులో హీరో, వైదా రెహమాన్ హీరోయిన్. ఎంతో ఎక్స్పెక్టేషన్తో చేసినటువంటి ఈ సినిమా దాదాపు 1,20,00,000 రూపాయలు లాస్ వచ్చిందండి. ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తంలో లాసు. సరే ఈయన ఏం చేసే వాళ్ళంటే చంద్ర మార్కెట్ అని చెప్పేసి యాక్చువల్గా ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ మనోజ్ కుమార్ దగ్గర, ఇతని దగ్గరికి వెళ్ళి ఒకసారి డబ్బులు అడిగారు. నాకు కొంచెం అర్జెంట్ అవసరం ఉంది, కొంచెం ఇస్తావా అంటే డబ్బులు ఇచ్చాడు ఆయన. మళ్ళీ సెకండ్ టైం వచ్చాడు, 10,000 అడిగాడు. ఈసారి అప్పట్లో 10,000 అంటే చాలా పెద్ద అమౌంట్. ఇది 1972 తర్వాత చెప్తున్నాను నేను, ఆ పీరియడ్లో. సరే తనకెంతో సహాయం చేసిన వ్యక్తి ఈ నారీమన్ కాబట్టి ఆయనకి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆ 10,000 ఆయన ఇచ్చేసాడు. ఇచ్చినప్పుడు మాత్రం ఒక మాట అడిగాడు, ఏమంటే మీరు ఎందుకు ఇంత ఎక్కువగా డబ్బులకి ఇబ్బంది పడుతున్నారు, కారణం ఏంటంటే ఈ విషయం అంతా చెప్పాడు. చెప్పంగానే చంద్ర అసిస్టెంట్ డైరెక్టర్ మనసులో ఏమైందంటే ఈయనకి ఏదో ఒకటి మనం చేయాలి, ఎలాగా అని చెప్పేసి ఆలోచించాడు. యాక్చువల్గా ఇంత భారీ మొత్తంలో ఒక సినిమాలో లాస్ వస్తే ఎలా రికవరీ చేయగలం, మళ్ళీ సినిమా తీయాలి. మళ్ళీ సినిమా తీయాలంటే ఎలాగా, ఒకవేళ అది కూడా ఫ్లాప్ అయితే అప్పుడు ఈ పరిస్థితి మాత్రం దిగజారిపోతుంది కదా. ఇది ఆ రోజు అన్నటువంటి ఈ చంద్ర మనసులో ఉన్నటువంటి ఆలోచన. ఈయన ఏం చేశారంటే రోటీ కపడా మకాన్ అని చెప్పేసి సినిమా షూటింగ్ జరుగుతుంది. మనోజ్ కుమార్ దీనికి సంబంధించినటువంటి డైరెక్టరు, అందులో మనోజ్ కుమార్ కూడా యాక్ట్ చేశారు. అందులో అమితాబ్ బచ్చన్, జీనత్ అమన్ కూడా ఉన్నారు. సో ఈ సందర్భంలో చంద్ర ఏం చేశారంటే ఈ ప్రపోజల్ ఒకటి పెట్టారు వాళ్ళ ముందు, ఇలా మన ఇరానీ పరిస్థితి వస్తే ఈ రకంగా ఉంది కాబట్టి ఇతనికి ఏదో ఒకటి మనం సహాయం చేయాలి, సినిమా తీయాలి, దానికి మీరు అందరూ కూడా కొంత మీకున్న రెమ్యునరేషన్ తగ్గించుకొని చేస్తే బాగుంటుందంటే వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఎందుకంటే నారీమన్ ఇరానీ చాలా మంచి వ్యక్తి, అతని కుటుంబాన్ని ఎలాగైనా సరే కాపాడాలి, మంచి స్థితికి తీసుకురావాలని చెప్పేసి అమితాబ్ బచ్చన్ ముందుకొచ్చారు, జీనత్ అమన్ ముందుకొచ్చారు, అలాగే ప్రాణ్ కూడా ముందుకొచ్చారు. సరే అంతా బాగానే ఉంది. దీనికి డైరెక్టర్ ఎవరు, మరి చంద్ర, ఈయనే ముందుకొచ్చి నేనే ఈ సినిమాకి డైరెక్ట్ చేస్తానని చెప్పారు. మనోజ్ కుమార్ సలహా అడిగితే ఓకే గో హెడ్, నువ్వు చెయ్యి అని చెప్పారు. దాంతో వీళ్ళకి ఒక నమ్మకం కుదిరింది, ఎలాగైనా సరే ఒక మంచి సినిమా చేస్తామని. మరి ఈ కథ ఆ రోజు కనుక చూసుకుంటే జావేద్ ఆయన మంచి బ్రహ్మాండంగా స్క్రిప్ట్ రాసేవాళ్ళు, సలీం జావేద్ ఇద్దరు జంటగా రాసేవాళ్ళు కదా. వాళ్ళు ఏం చేశారంటే ఒక కథని అంతకుముందు 3 హీరోలకు చూపించారు. ఒకళ్ళు దేవానంద్, అలాగే ధర్మేంద్ర, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సినిమా కథ చెప్తే వాళ్ళు ఏం చేశారంటే మాకు ఈ సినిమా వద్దు అని చెప్పేసి రిజెక్ట్ చేశారు. జితేంద్ర కూడా రిజెక్ట్ చేశాడు ఈ సినిమా. ఆ కథ అన్నమాట ఇది. అది డాన్ అనే దాని చుట్టూ తిరుగుతుంటుంది. ఆ సినిమాకి ఆ పేరు కూడా పెట్టలేదు, ఇది డాన్ కథ అని చెప్పేవాళ్ళు. సరే దీనికి ఆ కథ అంతా విని బాగుంది అని చెప్పి ఈ సినిమాకి ఆ కథను ఫైనలైజ్ చేశారు. దానికి పేరు కూడా పెట్టారు డాన్ అని చెప్పి. డాన్ అని పెట్టేటప్పటికి సినిమా పరిశ్రమ వాళ్ళందరూ కూడా ఒక అపహాస్యం చేశారు. అండర్వేర్ ఇలాంటి వాటికి వాడే డాన్ అని ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ అని చెప్పేసి వదిలేసేసారు. అంటే ఈ షూటింగ్ ప్రారంభం అవుతుంది అనక ముందే ఒక అపహాస్యం, అవహేళన ఇవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాయి. ఎవరైనా సరే అవహేళన చేస్తారు కదా చిన్న అవకాశం వచ్చినా కూడా, కానీ వీళ్ళు ఏమీ పట్టించుకోలేదు. ఇది గాడ్ ఫాదర్ అనేటువంటి సినిమా ప్రాణం మీద ఆధారపడింది. తర్వాత డాన్ అనేటువంటి పదానికే అర్థాన్ని మార్చేసి ఒక వాల్యూ తీసుకొచ్చిన సినిమా కూడా ఈ డానే. సరే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అంటే అమితాబ్ బచ్చన్ అప్పటికి చాలా పీక్ పీరియడ్కి వెళ్తున్నాడు ఆయన, కానీ రెమ్యునరేషన్ ఏమాత్రం కూడా తీసుకోవాలి.
కేవలం 2.5 లక్షలు మాత్రమే ఇనిషియల్గా తీసుకున్నాడు ఆయన. అలాగే ఈ ప్రాణ్ వచ్చేటప్పటికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత ప్రాణ్ ఎంటర్ అయ్యే టైంకి ఏమైందంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి కాలుకి ఫ్రాక్చర్ అవ్వటం, రికవరీ అవ్వటం అని పూర్తిగా నడవలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఏం చేయాలి? అందుకని ప్రాణ్ స్టిక్ పెట్టుకొని నడుస్తారు చూడండి ఈ సినిమాలో. అదేదో ఒక క్యారెక్టరైజేషన్ గురించి కాదు, నిజంగానే అప్పటికి ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉంటే ఆ స్టిక్ పెట్టుకొని నేను చేశారు. తర్వాత ఇంకా ఆ క్యారెక్టర్ అలాగే ఉంచేద్దామని అదే కంటిన్యూ చేశారు. ఎందుకంటే ఈ సినిమా నిర్మాణం పూర్తి కావడానికి 3.5 సంవత్సరాలు పెట్టింది. 3.5 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే నారీమన్ ఇరానీకి డబ్బులు లేవు. అది ఎక్కడి నుంచైనా సరే కొంత ఫైనాన్స్ తీసుకొచ్చి డబ్బులు పెడుతూ ఉండేవాడు. అందుకని ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్గా జరగల. పైగా ఈ సినిమా 3.5 సంవత్సరాలు అయిందన్నాను కదా, ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి 6 నెలల ముందు నారీమన్ ఇరానీ క్రాంతి అనేటువంటి సినిమా షూటింగ్లో ఆయన కూడా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మనోజ్ కుమార్ సినిమాది ఒక స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. వర్షం పెద్దగా పడింది. వర్షం పడేటప్పటికి అక్కడ ఏమైంది, బాగా నేల తర్వాత గోడలు తడిసి ఒక గోడ కూలిపోయింది. ఆ గోడ కూలిపోయినటువంటి సంఘటనలో చిన్నపిల్ల ఒకటి ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోతే నారిమన్ ఇరానీ ఏం చేశారంటే కెమెరాని వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గోడ లోపలికి వెళ్ళి దాన్ని బరువునంతా తనే కాసి ఆ పిల్లని కాపాడారు. కానీ ఈ ప్రమాదంలో ఏం జరిగిందంటే ఆయన హిప్ జాయింట్ ఫ్రాక్చర్ అయింది. దాంతో వాళ్ళు ఏం చేశారంటే హాస్పిటల్లో జాయిన్ చేశారు. హిప్ జాయింట్ ఆపరేషన్ చాలా క్రిటికల్ అండి. అది పెద్ద వయసులో ఉండే వాళ్ళకి ప్రమాదాలు తెచ్చేటువంటి పరిస్థితి. వాళ్ళకి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అయిన తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. దాంతో నారిమన్ ఇరానీ మరణం చెందారు. సినిమా ఏమో పూర్తి అవ్వలేదు. ఓ పక్క ఏమో నారిమన్ చనిపోయారు. మరి చంద్ర బాకెట్ ఆయనకి ఈ బాధ్యత అంతా కూడా నెత్తిన పడింది. డబ్బులు తేవాలి, తన సొంత హామీ మీద ఫైనాన్స్ తీసుకొచ్చి ఈ సినిమాకి ఫండ్స్ ఆయన పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఈ రకంగా ఈ సినిమా చాలా అవరోధాలు ఎదుర్కొంది. అవరోధాలు ఎదుర్కొన్న తర్వాత యాక్చువల్గా ఇది 1975లో ముందే ఇది స్టార్ట్ అయిపోయింది. 1978లో రిలీజ్ అయింది కదా. అప్పట్లో ఎలా ఉండేదంటే 1977కి ఎమర్జెన్సీ అయిపోయింది. సినిమా చూస్తేనేమో మీకు చాలా వేగంగా ఉంటుంది, చేజింగ్లు ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి. పైగా ఇది ఒక డాన్ కదా, మీకు బాగా గుర్తుండే ఉంటుంది. షోలే సినిమా లాస్ట్లో క్లైమాక్స్లో హింస ఎక్కువ అని చెప్పేసి అక్కడ సెన్సర్ వాళ్ళు ఇబ్బంది పెట్టారు. దాంతో మళ్ళీ రీషూట్ చేయాల్సి వచ్చింది. అందుకనే ఇలాంటి ఏదైనా ప్రాబ్లం వస్తుందని ఈ సినిమాని ఎక్కడ రక్తపాతం కనిపించకుండా రక్తపాతం ఉన్నట్టుగా భ్రమింప చేస్తూ ఈ సీన్స్ అన్నీ ఉంటాయి. మీరు చూడండి బాగా. అలాగే మీరు కనుక సీ రాక్ అని చెప్పి అప్పుడు హోటల్ కన్స్ట్రక్షన్ అవుతుంది ముంబైలో. ఆ కన్స్ట్రక్షన్ అయ్యేటువంటి ఆ ప్రాంతంలోనే అమితాబ్ బచ్చన్ ఎంటర్ అవ్వటం, తర్వాత జనత్ తమన్ చేజ్ చేయటం, స్విమ్మింగ్ పూల్లోకి దూకటం, ఇలాంటివన్నీ కూడా ఈ సీరాక్ హోటల్లోనే తీశారు. తర్వాత ముంబై లాస్ట్ దాంట్లో కూడా ఈ సీరాక్ హోటల్ కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. ఆ తర్వాత వచ్చేటప్పటికి ధోబీ ఘాట్ అని చెప్పి ఒకటి ఉంది. ఈ ధోబీ ఘాట్లోనే ఈ అమితాబ్ బచ్చన్కి చెందిన కీలకమైన సన్నివేశాలు తీయడం జరిగింది. అలాగే గేట్వే ఆఫ్ ఇండియా అది ముంబైలో, అక్కడ కూడా కొన్ని సీన్స్ని తీశారు. బాంద్రాలో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఆ బిల్డింగ్స్ని కూడా అక్కడ లొకేషన్స్లో షూట్ చేయడం జరిగింది. మహబూబా స్టూడియోలో కొన్ని కీలకమైనటువంటి ఇండోర్ సన్నివేశాలు తీశారు. యాక్చువల్గా ఒక శ్మశానంలో ఫైట్ సన్నివేశం కూడా ఉంది. అది తీయడానికి డబ్బులు సరిపోక షూటింగ్ అంతా కూడా ఒక సెట్లో వేసి ఆ సినిమాని పూర్తిగా ఉంచారు. కొన్ని స్పిన్నింగ్ మిల్స్లోను వాటిలో కూడా ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ చేజింగ్ సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా తీయడం జరిగింది. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ సినిమా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రాజీవ్ గాంధీ, అలాగే వాళ్ళ భార్య సోనియా గాంధీ, తర్వాత 2 పిల్లలు, వాళ్ళందరూ కూడా ఈ షూటింగ్ వచ్చారు. అప్పటికి ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇందిరాగాంధీ పవర్లోనే ఉంది. రాజీవ్ గాంధీ యాక్చువల్గా మరి అమితాబ్ బచ్చన్కి ప్రాణ స్నేహితులు. ఇలాగ ఆ రోజుల్లో అది ఒక ప్రముఖమైన వార్తగా కూడా పబ్లిష్ కావడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి చాలా సన్నిహితం, అందరికీ తెలిసిందే ఇందిరాగాంధీ కుటుంబానికి. సో ఈ విధంగా అమితాబ్ బచ్చన్ ఒక వెలుగుతున్నటువంటి ఈ రోజుల్లో చాలా చోట్ల ఈ ఫైనాన్స్ అనేది చాలా వచ్చేస్తుంది. అమితాబ్ బచ్చన్ హీరోగా ఉంటేనే చాలా మంది ముందుకొచ్చారు. అలాగే ఇందులో చంద్ర ఈ డైరెక్టర్గా ఉన్న వ్యక్తి చాలా వ్యయ ప్రయాసాలకు లోనయ్యి నారీమన్ లేకపోయినా కూడా వాళ్ళ కుటుంబానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాని
ఆయన పూర్తి చేశాడు. నేను చెప్పాను కదా, ఈ చేజింగ్ సన్నివేశాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఈ సినిమాలో వచ్చాయి. ఈ సినిమాని ఏం చేశారంటే మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ప్రివ్యూ వేశారు. ఎవరికి? తన గురువైనటువంటి మనోజ్ కుమార్కి. ఈ చంద్ర గురువు ఎవరంటే మనోజ్ కుమార్. సినిమా అంతా మనోజ్ కుమార్ చూశారు, చాలా బాగుంది. కాకపోతే సినిమా సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి చాలా టైట్గా ఉంది. కాబట్టి ఇందులో ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. సో ఎంటర్టైన్మెంట్ ఉండాలి అంటే ఏదైనా ఒక పాట పెడితే మంచిది అని చెప్పి సలహా ఇచ్చారు మనోజ్ కుమార్. ఏ పాట పెట్టాలి అని చెప్పేసి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్స్ కళ్యాణ్జీ ఆనంద్జీ. సో కళ్యాణ్జీ ఆనంద్జీని సంప్రదిస్తే వాళ్ళు బెనారస్ బాబు అని చెప్పేసి ఒక సినిమా గురించి, అంటే దేవానంద సినిమాకి పాన్ బనారస్ వాలా, కైకే పాన్ బనారస్ వాలా పాట ఉంది కదా, ఆ పాట రాసించారు. కానీ ఆ పాటకి అది వాడలేదు ఆ సినిమాకి. ఇదైతే బాగుంటుందని వాళ్ళు ఇచ్చారు. అంటే పాన్ బనారస్ పాన్ మీద తినే ఒక యువకుడి పాట అనమాట అది. సో వీళ్ళు ఏం చేశారంటే దాన్ని ఎలాగా షూట్ చేయాలని చెప్పేసి నయా దిన్ నయా రాత్ అని చెప్పేసి సంజీవ్ కుమార్ సినిమా ఒకటి ఉంది. అందులో ఆయన 9 రకాల గెటప్స్లో కనిపిస్తాడు. అది ఒక క్యారెక్టర్ పాన్ తినేటువంటి సన్నివేశాలు థియేటర్లో ఈయన చూశాడు. చూసి అమితాబ్ బచ్చన్ తీసుకెళ్ళి చూపించి ఇది మనం షూట్ చేద్దాము బాగుంటుంది అని చెప్పి ఆ క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కైకే పాన్ బనారస్ వాలా పాటని షూట్ చేయడం జరిగింది. మహబూబా స్టూడియోలో సెట్ వేశారు. ఇది యాక్చువల్గా షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ పాటని యాక్ట్ చేశారు. అంటే సెన్సార్కి వెళ్ళే ముందే ఈ సినిమాలో ఈ పాటను పెట్టారు. పాటకి యాక్చువల్గా వచ్చేటప్పటికి 40 పాన్లు ఆయన తీసుకున్నారు, ఎందుకంటే ఎఫెక్ట్ రావడానికి. దాంతో అమితాబ్ బచ్చన్ నోరంతా పొక్కిపోయి ఆ నెక్స్ట్ డే మాట్లాడటానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాకపోతే ఆ సినిమాలో ఆ పాట, ఆ మూమెంట్స్, తర్వాత పాన్ తింటూ ఆయన పాడేటువంటి విధానం, ఆయన కళలో చూపించేటువంటి చిలిపితనం, ఇవన్నీ కూడా సినిమాలో చాలా ఆసక్తికరంగా అయ్యాయి. అయితే రషెస్ మళ్ళీ వేసి అమితాబ్ బచ్చన్ ఈ రషెస్ చూసినప్పుడు ఈ పాట ఇవన్నీ కూడా చూసి నాకు ఈ పాట నచ్చలేదు, ఎందుకో కొంచెం ఆక్వర్డ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కాబట్టి ఈ పాటని తీసేయమని చెప్పారు. కానీ అప్పటికే టైం దగ్గర పడిపోయింది, ఎలాగైనా సరే సినిమా రిలీజ్ చేయాలి. సో చంద్ర ఏం చేశారంటే డైరెక్టరు ఆ పాటని తీసేయకుండానే ఆ సినిమాని రిలీజ్ చేశారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే హెలెన్ ఇందులో ఒక పాట ఉంది, ఏ మేరా దిల్ ప్యార్ కా దీవానా అనే ఒక పాట ఉంది. ఆ పాటకి 50,000కి పైగా ఖర్చు పెట్టారట. అంటే ఆ పాట అంత ఎఫెక్ట్ రావడానికి ఆ సినిమాలో చాలా కీలకమైనటువంటి సన్నివేశం. హెలెన్ కూడా రెమ్యునరేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది, కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాలో ఆ పాట ఒక హైలైట్. అలాగే డాన్కి సంబంధించినటువంటి ఏ టైటిల్ సాంగ్ అయితే ఉంటుందో ఆ టైటిల్ సాంగ్ కూడా ఈ సినిమాకి ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. సినిమా రిలీజ్ అయింది నేను చెప్పినట్టు మే 12వ తారీఖున. మే 12వ తారీఖు రిలీజ్ అయ్యే టైంకి మే 5న అమితాబ్ బచ్చన్ నటించినటువంటి త్రిశూల్ సినిమా కూడా రిలీజ్ అయింది. సో 1 వీక్ గ్యాప్లో ఈ డాన్స్ సినిమా వచ్చేటప్పటికి ఎక్కడ కలెక్షన్స్ లేవు, థియేటర్స్ అన్ని వెలవెలబోతున్నాయి. దాంతో మళ్ళీ వీళ్ళకి భయం పట్టుకుంది, నిజమే కదా ఇంత కష్టపడి తీసాం, నారేమని దాన్ని లేరు, ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఇంకా అప్పులు పెరిగేలా ఉన్నాయి, ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్న సమయంలో ఈ 1 వీక్లో ఏం జరిగిందంటే ఒక వంట జరిగింది. సినిమా సెకండ్ హాఫ్లో వచ్చే ఈ పాన్ బనారస్ వాలా పాట ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఒకరికొకరు మౌత్ టాక్ చెప్పుకోగానే ఇంకా ప్రజలు బ్రహ్మరథం పెట్టారు, వెలుగులాగా థియేటర్స్కి వచ్చారు. ఈ పాట గురించి సినిమా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఒక్కసారి క్లాసికల్ మూవీ అంటే క్లాసికల్గా అమితాబ్ బచ్చన్ మూవీస్లో ఒక మంచి సాంగ్ ఏదైనా చెప్పాలంటే ఖచ్చితంగా ఈ పాట ఉండి తీరుతుంది. ఇప్పటికీ కూడా ఈ పాట నార్త్ ఇండియాలో పెళ్ళిళ్ళు ఇలాంటివి జరిగినప్పుడు ఈ పాటని వాడతారు, అలాగే డ్యాన్స్లు కూడా చేస్తారు. చాలా పాపులర్ అయిపోయింది. ఆ విధంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి ఈ పాట కూడా ప్రధానమైనటువంటి కారణం. మొత్తం ఈ సినిమా ప్రొడక్షన్కి అయినటువంటి కాస్ట్ ఏంటంటే 70 లక్షలు. 70 లక్షల్లో వీళ్ళకి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా 3 కోట్ల రూపాయలు వచ్చింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేశారు. మిగతా కంట్రీస్లో కూడా అద్భుతంగా ఆడి 4 కోట్ల ఓవర్సీస్ నుంచి వచ్చింది. మొత్తం 7 కోట్ల రూపాయలు ఇందులో వచ్చింది. అంటే ఇండియాలో 3 కోట్లు, ఓవర్సీస్లో 4 కోట్లు. అంటే ఇప్పుడు రెవెన్యూ ప్రకారం కనుక చూసుకుంటే 250 కోట్లు కలెక్షన్ వచ్చింది. ఈ 70 లక్షల్లో చంద్ర బాకెట్ ఈయన చాలా కష్టపడి కొన్ని అప్పులు చేసుకోవడం తీసుకొచ్చి ఈ సినిమాకి పెట్టారు. ఇప్పుడు ప్రాణం లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ రెమ్యునరేషన్ 5 లక్షల రూపాయలు తీసుకున్నారు ప్రాణం. మిగతా వాళ్ళైతే నేను చెప్పాను కదా చాలామంది
రెమ్యునరేషన్స్ తీసుకోలేదు. ఈ ప్రాఫిట్స్ నుంచి అమితాబ్ బచ్చన్కి రెమ్యునరేషన్ ఇచ్చారు. అలాగే చంద్ర కూడా ఈ సినిమా నామినల్ కాస్ట్ మాత్రమే తీసుకున్నాడు ఆయన. మొత్తం వచ్చిన ప్రాఫిట్స్ అంతా కూడా నారిమన్ కుటుంబానికి వాళ్ళ భార్యకి కూడా ఈ మొత్తం అంతా ఇవ్వటంతో వాళ్ళ అప్పులన్నీ తీర్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదండి ఈ సినిమా వెనకాల ఇంత కథ ఉంది. వాళ్ళు సినిమా తీసింది వాళ్ళ గురించి కాదు, ఇందులో డైరెక్టర్ ₹1 లాభం ఏమి పొందల. అమితాబ్ బచ్చన్ ప్రాఫిట్స్లో ఏదో నామినల్గా ఆయన తీసుకున్నారు, ఎందుకంటే వాళ్ళ కుటుంబం బాగుండాలి. ఆ మనోజ్ కుమార్ కూడా చాలా మంచి హృదయంతో తన అసిస్టెంట్ డైరెక్టర్ను ఆ సినిమాకి ఇచ్చేశారు. ఇలాగా ఒక కుటుంబాన్ని కాపాడటానికి తీసినటువంటి డాను అసలు అంతకుముందు కనుక మనం చూసుకుంటే మిగతా హీరోలు రిజెక్ట్ చేశారు. అలాంటి డాన్ తర్వాత కాలంలో మీకు తెలుగులో యుగంధర్ అని వచ్చింది, తర్వాత తమిళలో బిల్లా అని వచ్చింది, 2006లో షారుఖ్ ఖాన్ డాన్ వచ్చింది, 2011లో డాన్ వచ్చింది. దీన్ని మలయాళంలో తీశారు, తమిళంలో వచ్చింది, కన్నడలో వచ్చింది. ఎక్కడ వచ్చినా కూడా ఈ ఫార్ములా సూపర్ డూపర్ హిట్. హేమహేమిలు కూడా కొంత ఇన్స్పిరేషన్ ఈ సినిమా నుంచే తీసుకొని కొన్ని పార్ట్స్ తీయడం జరిగింది, యాక్ట్ చేయడం జరిగింది. అయినా సరే హేమహేమిలు కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇది ఒక సక్సెస్ ఫార్ములాగా ఆయన అంతవరకు. ప్రభాస్ కూడా బిల్లా అని చెప్పి మళ్ళీ తీశారు కదా, అంటే ఈ స్టోరీ అంత గొప్పదనమాట. కాబట్టి ఒక కుటుంబాన్ని నిలబెట్టినటువంటి సినిమా ఈ డాన్. ఇది చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే చంద్ర ఈ సినిమా ఎంతో కష్టపడి తీశారు, సూపర్ డూపర్ హిట్ అయింది. జనగా ఇంకో డైరెక్టర్ అయితే సినిమాలు వెలుగులో వచ్చి పడతాయి. ఎందుకంటే ఆ రోజు 1978లో హిందీలో అత్యధిక వసూలు చేసిన 3వ చిత్రం ఇది. అలాంటి సినిమాకి చంద్ర తర్వాత ఆఫర్స్ వచ్చాయి అమితాబ్ బచ్చన్తో 2 సినిమాలకి. కానీ అమితాబ్ బచ్చన్ నేను చెప్పాను కదా, ఈ పాట ఆయనకి ఇష్టం లేదు. తను వద్దని చెప్పినా కూడా పాట పెట్టాడు, బాగా సూపర్ డూపర్ హిట్ అయినా కూడా అమితాబ్ బచ్చన్లో కోపం ఉంది. అందుకని తర్వాత చంద్ర సినిమాలకి ఏమైనా సినిమాలు యాక్ట్ చేయడానికి ఒప్పుకోలే. అంతేకాదు ఒక వివాదం ఏంటంటే అన్అఫీషియల్గా చెప్పేది ఏంటంటే చాలామంది నిర్మాతలకి చంద్రని మీ హీరో డైరెక్టర్గా పెట్టుకుంటే నేను యాక్ట్ చేయనని, అలాగే మీకు కోఆపరేషన్ ఇవ్వనని చెప్పారని చాలామంది ప్రొడ్యూసర్స్ ఇతను బుక్ చేయలే. అలాగే దిలీప్ కుమార్తో మాస్టర్ అనే ఒక సినిమాని ప్రారంభించాడు, అది మధ్యలోనే అయిపోయింది. తర్వాత సారికతో ఒక సినిమా ప్లాన్ చేస్తే అమ్మాయికి పెళ్ళి అయిపోయి నేను చేయలేదని చెప్పి వెళ్ళిపోయింది. చివరికి ఆయన బెంగాలీలో ఆశ్రిత అనేటువంటి ఒక బెంగాలీ సినిమా తీశారు, 1989లో రిలీజ్ అయింది. ఇంకా ఆ తర్వాత ఎక్కువ సినిమాలు నేనేమీ డైరెక్ట్ చేయలేదు. అది ఇక్కడ విషాదం అనమాట. ఒక మంచి సూపర్ డూపర్ హిట్ తీసినటువంటి చంద్ర ఆ తర్వాత కాలంలో ఆయన సినిమాలు ఏవి రిలీజ్ కాకపోవడం నిజంగా ఒక విషాదకరమైన వార్తగానే మనం చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నాం డాన్, ఒక కుటుంబాన్ని కాపాడారు వీళ్ళందరూ కలిసి. అదే మీకు తెలుగులో యుగంధర్ అని వచ్చింది కదా, తెలుగులో కూడా ఇదే కాన్సెప్ట్ అండి. యాక్చువల్గా ఈ సినిమా పీతాంబరం అనేటువంటి ఆయన తీశారు, ప్రొడ్యూస్ చేశారు, గజలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద. ఈ పీతాంబరం ఎవరంటే ఎంజి రామచంద్రన్కి మేకప్ చీఫ్, అలాగే ఎన్టీ రామారావు కూడా మేకప్ చీఫే. వాళ్ళతో కలిసి నాకు ట్రావెల్ చేశారు. కుటుంబం ఇంకా స్థిరపడాలి, అనంతమైన అనుబంధం మీకు తెలుసు కదా, ఈయనే ప్రొడ్యూస్ చేశారు. సో ఎన్టీ రామారావు ఏంటంటే పీతాంబరం కుటుంబం సెటిల్ అవ్వాలి, బాగుండాలి అనే ఉద్దేశంతో ఈయన కూడా చాలా తక్కువ రెమ్యునరేషన్, అంటే బయట ఉండే నిర్మాతలు తీసుకునే దానికన్నా ఓ 50% తక్కువే తీసుకొని ఈ యుగంధర్ సినిమా చేయడం జరిగింది. ఇందులో విచిత్రం ఏంటంటే ఇళయరాజా దీనికి మ్యూజిక్ డైరెక్టర్. ఇళయరాజా అన్ని పాటలు సొంతంగా ఆయన ట్యూన్ చేశారు. ట్యూన్ చేస్తే మీరు చూడండి, అన్ని పాటలు కూడా ఆయన సొంత పాటల్లో తీసినవే. కాకపోతే ఈ పాన్ బనారస్ పాట ఉంది కదా, ఇది కూడా ఆయన సొంతంగా చేయడానికి ప్రయత్నిస్తే పీతాంబరం మాత్రం ఒప్పుకోలే. ఈ పాటని హిందీ నుంచి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, ఈ సినిమా ఈ పాట వల్లే ఆడింది కాబట్టి అదే పాట అదే ట్యూన్ కావాలని బండిపట్టు పడటంతో అదే ట్యూన్ని కాపీ చేశారు తెలుగులో. కాకపోతే కళ్యాణ్జీ ఆనంద్జీ వీళ్ళ పేరుని తెలుగులో కూడా వేయటం జరిగింది. మీరు చూడండి, జయమాలతో ఉండే సాంగ్ కూడా నా పర్వం నీ కోసం, ఆ పాట కూడా చాలా అద్భుతమైనటువంటి ఊపునిస్తుంది యుగంధర్ సినిమాకి. అలాగే యాక్చువల్గా ఎస్టీ లాలు ఎన్టీ రామారావు రీమేక్ సినిమాలకి పనిచేస్తారు, కానీ కేఎస్ఆర్ దాస్ ఒక్క సినిమా మాత్రమే ఈ సినిమాకి డైరెక్ట్ చేశారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అమితాబ్ బచ్చన్కి యాంగ్రీ ఇంకమైన అనేటువంటి పదం ఈ పాన్ బనారస్ వాళ్ళ పాటతో పోయిందండి. ఆయన అందరినీ కూడా ఆకట్టుకోగలడు అని చెప్పి నిరూపించినట్టు పాట
మంచి ఎగ్జైట్మెంట్ వచ్చేసిన పాట. ఈ పాటని తెలుగులో కూడా ఎన్టీ రామారావు చేయడం జరిగింది. ఒరబ్బా వేసుకున్నాకెళ్ళి ఒళ్ళంతా తిరిగిన కళ్ళంతా తిరిగిన మళ్ళీ అనే పాట ఉంది. ఈ పాట చేసే టైంకి ఎన్టీ రామారావు వయసు 55 సంవత్సరాలు. అలాగే డాన్ సినిమా రిలీజ్ అయ్యే టైంకి అమితాబ్ బచ్చన్ వయసు 35 సంవత్సరాల 7 నెలలు. అంటే 32 సంవత్సరాల వయసులో ఆయన సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఇంత ఏజ్ డిఫరెన్స్ ఉంది కదా. ఎన్టీ రామారావు యుగంధర్ ఎలా చేస్తారనుకుంటే ఏమాత్రం జోష్ తగ్గకుండా ఈ సినిమాలో నటించారు. అలాగే ఈ పాట కూడా మంచి స్టెప్పులు వేశారు, ప్రజల్ని రత్తి కట్టించారు, మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. ఆ ప్రాఫిట్స్ అన్ని కూడా పీతాంబరం ఫ్యామిలీకి వచ్చేట్టుగా కూడా ఎన్టీ రామారావు చూశారు. ఇక్కడ విధి విచిత్రం ఏంటంటే హిందీలో కూడా ఒక కుటుంబాన్ని నిలపడానికి ఆ సినిమా తీస్తే తెలుగులో కూడా యాదృచ్ఛికంగా పీతాంబరం కుటుంబం బాగుండాలని ఎన్టీ రామారావు చేసినటువంటి సినిమా యుగంధర్. ఇది ఈరోజు ప్రేక్షకులకి చాలా మందికి తెలియకపోవచ్చు, ముఖ్యంగా యూత్కి తెలియకపోవచ్చు. మన జీవితం మనం బాగుపడటానికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. కానీ ఇతరుల కోసం కూడా పాటుపడేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారండి. ఆ వ్యక్తుల్లో అమితాబ్ బచ్చన్ని మర్చిపోలేం, జీనత్ అమన్ని మర్చిపోలేం, ప్రాణని మర్చిపోలేం, ముఖ్యంగా దర్శకుడు చంద్ర ఈయన్ని మర్చిపోలేం. అలాగే తెలుగులో ఎన్టీ రామారావును కూడా మనం మర్చిపోలేం. సో ఈ కంటెంట్ మీకు నచ్చిందని భావిస్తూ ఇలాంటి ఆసక్తికర విషయాలు భవిష్యత్తులో కూడా మీకు తెలియజేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి DVSS కృష్ణప్రసాద్.